హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను చిక్కుడుగాయ ఫ్రై చేస్తున్నాను. ఈ చిక్కుడుగాయ ఫ్రై వచ్చేసి నేను డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను ఈరోజు. ఈ చిక్కుడుగాయ ఫ్రైకి వచ్చేసి మనము ఆనియన్స్, టమోటాలు కట్ చేసుకోవాలి. ఫస్ట్ చిక్కుడుగాయలను వాష్ చేసుకొని బాగా చిక్కుడుగాయలను ఒలుచుకునేటప్పుడు మనము చీలికలుగా డివైడ్ చేసుకొని కట్ చేసుకుంటే మసాలా బాగా పడుతుంది. అలా కట్ చేసుకున్న తర్వాత వాష్ చేసి కుక్కర్లో 2 విజిల్స్ రానిచ్చిన తర్వాత మనము పోపుకు ఒక పెనాన్ని పెట్టుకొని దాంట్లో వచ్చేసి పోపు వేసుకొని ఎండుమిర్చి, ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఇంకా సాల్ట్ వేసుకోవాలి. నేను సాల్ట్ వచ్చేసి డిమార్ట్లో తీసుకొచ్చాను, పింక్ సాల్ట్. తర్వాత పసుపు ఇవన్నీ వేసుకొని మనము తర్వాత టమోటాలు వేసుకొని కారము సరిపడినంత, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవాలి, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకొని కారము బాగా మగ్గనివ్వాలి. సిమ్లోనే పెట్టి, ఎంత సిమ్లో పెట్టి మనం మగ్గనిస్తే అంత బాగుంటుంది. తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఈ చిక్కుడుగాయల్ని ఇలా డివైడ్ చేసిన చూడండి, ప్రతి ఒక్కటి గింజలు కూడా అన్నీ డివైడ్ అయినాయి. వేసుకొని మనము చిక్కుడుగాయలని వేసుకొని బాగా సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చిక్కుడుగాయలు తినడం వల్ల ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రోటీన్స్ మనకి ఎక్కువ లభిస్తుంది. వీక్లీ వన్స్ అయినా మనము పీచు పదార్థాలు ఉండేవి చిక్కుడుగాయలు, గోరుచిక్కుడు ఇలా తీసుకోవడం వల్ల హెల్త్కు మనకు చాలా మంచిది. ఇలా మనము మన ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మంచి విటమిన్స్ మనకు లభిస్తాయి. సో మనము ఎక్కువ ఏ కర్రీస్లో అయినా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి కాబట్టి ఉప్పు, కారం, మసాలాలు ఇవన్నీ చాలా వరకు తగ్గించాలి. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అందరికీ. సో మనము మసాలా, ఉప్పు, కారం ఎంతవరకు తగ్గించేసి ఇలా పీచు పదార్థాలు అవన్నీ మనము ఎక్కువగా కర్రీ తినాలి. బాగా 1% అన్నం తింటే 2% రెట్టింపుగా మనము కర్రీ అనేది తినాలి. ఇలా మంచివి మనము హెల్దీ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది. ఎవరి తగ్గట్టు వాళ్ళు, మనకు అరే ఏం డబ్బులు లేవే అవన్నీ తెచ్చుకొని హెల్తీగా తినలేమన్నట్టు, ఎవరికి తగ్గట్టు వాళ్ళు, ఎవరికి తోచినంత వాళ్ళకు హెల్దీ ఫుడ్స్ ఇలా తక్కువ బడ్జెట్లో దొరికేవి చిక్కుడులు, గోరుచిక్కుడు, ఇలా క్యారెట్, ఇలా అన్నీ మనము ఎక్కువగా వెజిటేబుల్స్ అయినా తీసుకొని మన హెల్త్ని కాపాడుకోవచ్చు. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.